హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'లవ్ మీ లవ్ మీ' ఇదొక రొమాంటిక్ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ నిజంగా చాలా చేశారు గైస్. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 35 మినిట్స్ ఉంటుంది. డైరెక్ట్ విజువల్ అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. లిప్ కిస్ సీన్స్ ఉంటాయి. కొంచెం అడల్ట్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడకపోవడమే మంచిది. డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇందులో జూన్ అని ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు గైస్. తను తన బ్రదర్ చావు తర్వాత ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలని మిలాన్‌కి షిఫ్ట్ అయ్యి అక్కడే ఒక ఎలైట్ స్కూల్‌లో జాయిన్ అవుతుంది. అక్కడ జాయిన్ అయ్యాక విల్ అనే ఒక బ్రైట్ స్టూడెంట్ మన జూన్‌కి పరిచయం అవుతాడు. సో అతన్ని లవ్ చేస్తే లైఫ్ సెట్ అనుకుంటుంది. బట్ విల్‌కి జేమ్స్ అని ఒక ప్రాణ స్నేహితుడు ఉంటాడు. అతను ఒక ఎంఎంఏ ఫైటర్. సో జూన్ అతన్ని చూడగానే అట్రాక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని చూస్ చేసుకోవాలి. ఎవరిని చూస్ చేసుకుంది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు మామ. అంటే మూవీ బాలేదని కాదు, నాకు కనెక్ట్ అవ్వలేదంతే. ఇది ఎలాంటి మూవీ అంటే, ఈ కాలంలో ఉన్న కొందరు అమ్మాయిల కన్‌ఫ్యూజ్డ్ మైండ్‌సెట్‌ని ఎక్స్‌ప్లోర్ చేసే మూవీ గైస్. కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఎలా ఓవర్ థింక్ చేస్తారు? ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్న ఒక కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉంటారు కదా! అలాంటి ఒక అమ్మాయి గురించే ఈ మూవీ. మనం జనరల్‌గా చదువుకుంటున్నప్పుడు కాలేజ్‌లో చూస్తాం కదా! రౌడీగా ఉన్న ఒకడిని బాగా చదువుకునే ఒక అమ్మాయి లవర్‌గా ఉంటుంది. అసలు వాడిలో ఏం చూసిందిరా అని అర్థమే కాదు. ఈ మూవీలో కూడా జేమ్స్ లైఫ్ అస్సలు సెక్యూర్‌గా ఉండదు. బట్ మన జూన్ అతన్ని చూడగానే అట్రాక్ట్ అవుతుంది. గర్ల్స్ కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నప్పుడు జరిగే డ్రామాని ఈ మూవీలో ఎక్స్‌ప్లోర్ చేశారు. ఇలాంటి ఒక రియల్ లైఫ్ ఇన్‌స్పైర్డ్ డ్రామా మూవీస్ చూడడం ఇష్టమైతే అప్పుడు ఈ మూవీ మీకు నచ్చుతుంది. లేకపోతే డెఫినెట్‌లీ చాలా బోర్ కొట్టేస్తుంది. నాకెందుకో మూవీలో తీసుకున్న పాయింట్ బావుంది కానీ దాన్ని హార్డ్ హిట్టింగ్ వేలో చెప్పలేదనిపించింది. కొంచెం ఇంటెన్స్‌గా తీసుంటే నాలాంటి వాళ్ళకి కూడా కనెక్ట్ అయ్యేది. బట్ సాడ్‌లీ నాకంత ఇంట్రెస్టింగ్‌గా ఏం అనిపించలేదు గైస్. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాస్ ఎ గుడ్ పాయింట్ బట్ ఫెయిల్డ్ ఇన్ ఎంగేజింగ్ మీ. సో ఇది గైస్ 'లవ్ మీ' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye guys.